నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. అయితే నిన్న అందరి సమక్షంలో అందరికీ తెలిసేటట్టు బ్రహ్మముహూర్తాన అఘోరి వర్షిణిని మూడోసారి పెళ్లి చేసుకోవడం జరిగింది. రైట్. అయితే ఒక యూట్యూబర్ వేదాంత్ మీడియాకి సంబంధించి వేదాంత్ కూడా తన ఛానల్ త్రూ పిలుపునిచ్చాడు. ఏది అందరూ మేల్కొనండి, శివశక్తులు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, లేకపోతే హిందూ సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ అఘోరి వేషంలో ఉన్నటువంటి ఈ అఘోరాన్ని బయట పెట్టండి. శ్రీనివాస్ అనే వ్యక్తి పెద్ద మోసగాడు, వీడి మోసాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి తన ఛానల్ త్రూ బయట పెట్టారట. బట్ అలాగే అంటే ఇటు వర్షిణికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత పెద్ద ఎత్తున బోరు అంటున్నారో చూస్తున్నాం మనం. అయితే దీనికి సంబంధించి ఈ రోజు అంతకన్నా పెద్ద ఎత్తున ట్రాన్స్జెండర్స్ బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తుంది ఈ విషయంపై. అసలు అఘోరి అనేవాడు వాడు ఏ కోవకి చెందినవాడు కాడు, వాడు పెద్ద మోసగాడు అని చెప్పేసి ట్రాన్స్జెండర్ మాధురి కానీ, లేకపోతే జోగిని సంధ్య కానీ, మిగతా వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. రైట్, ఒకసారి వాళ్ళైతే మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అక్క. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? శనార్థి బాగున్నానమ్మా. రైట్. అయితే అక్క ఇన్ని రోజులు లేదు అంటే మీ వరకు చెప్పాలంటే మీరు గత అఘోరి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ పోరాటం నేను చూస్తున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను. అదే టైంలో మీరు అప్పుడు బయటకు వచ్చి కూడా గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. రైట్. అయితే అంటే ఇన్ని రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ బయటికి రావాల్సిన కారణాలు ఏంటి? ఎవరు, నేనా అతనా? మీరే. ఒక మాట అంటే ఇంత జరుగుతున్నా కానీ ఉండమంటారా? నేను ముందు నుంచి పోరాటం చేస్తూనే ఉన్నా దీని గురించి. ఎన్నో అవమానాలు పడితే ఇంటర్వ్యూ మధ్యలో లేసి కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అఘోరిగా సపోర్ట్గా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు కూడా నన్ను చాలా రకాలుగా అందరూ బాధలు పెట్టారు. సో వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చి ఎందుకు మాట్లాడుతున్నానంటే మాట్లాడాల్సిన టైం వచ్చింది. అరుణ్ ఫేక్ అన్న నిరూపించుకొని కామెంట్స్లో పెట్టారు, చాలా రకాలుగా తిట్టారు. ఈరోజు ఫేక్ అని వాడంతే వాడే నిరూపించుకున్నాడు. మళ్ళీ దీని గురించి స్పందించాలి. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా అతను ఒక ట్రాన్స్జెండర్ పేరు చెడగొడుతూ మళ్ళీ హిందూ ధర్మం పేరు చెడగొడుతూ ఆడపిల్లలు రక్షిస్తాను, ఇవన్నీ ఎక్కడ పోయినాయి, నువ్వు చేస్తుంది ఏంటి అనే దాని గురించి నా వాయిస్ కొంచెం పెంచడం జరిగింది. బేసిక్ గా ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు సంధ్య గారు కానివ్వండి, నేను మీ వర్షన్ కూడా తీసుకుంటాను, ఎవ్వరూ స్పందించట్లేదు. ఈవెన్ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో వర్షిని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులే అరెస్ట్ చేయలేకపోయినారంటే ఇటు న్యాయ వ్యవస్థ అన్ని మూసుకొని కూర్చున్నప్పుడు ఏమీ పట్టలేని దానికి నీకెందుకు అక్క ఇంత పోరాటం, ఇంత ఇంత ఆరాటం దేనికోసం చేస్తున్నావు? అంటే నీకు వచ్చిన అంత ఆనందం ఏముంది ఇందులో? అసలు నీకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఎవరైనా గుర్తిస్తున్నారా? పోనీ సరే లేద్దాం, అఘోరి ఒరిజినల్, నన్ను క్షమించండి, అయిపోయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అట్లా ఎందుకు అనుకుంటున్నా? లేదు అఘోరి, నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా ఏ ఛానల్ కూడా నేను రివ్యూల్ చేయలేదు. ఈ ఛానల్లో ఇదంతా నాకు వెనకాల నుంచి డబ్బు ఇచ్చారు, కొన్ని కోట్ల డబ్బులు. ఆ డబ్బులు తీసుకుని నేను ఇదంతా నాటకం చేశాను, నన్ను క్షమించండి. అఘోర ఒరిజినల్, అఘోరని నమ్మండి దయచేసి, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, ఒక్క నిమిషం అక్క. నిజంగా చెప్తే ఎందుకు నమ్మట్లేదు? యాక్చువల్గా కంప్లీట్ నమ్మకపోతే ఈ రోజు మీరు నాతో ఈ స్టూడియోలో కూర్చోవాలి. ఓకే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరికి అవసరం లేదు. ఒక సోషల్ యాక్టివిస్టులు కూడా ఈ రోజు పక్కన పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారే, బట్ ఏమీ పట్టలేదు అనమాట. ఒక ట్రాన్స్జెండర్ అయి ఉండి నీకు సమాజం మీద ఇంత ఆసక్తి ఉంది చూడు, నిజంగా నీకు హ్యాండ్స్ అప్ చెప్పాలి. టు బి హానెస్ట్ చెప్తున్నాను నేను ఈరోజు నా వర్షన్ ఇది బేసిక్ గా. సో మీరు అది ఏ విధంగా అర్థం చేసుకున్నారో నాకు నిజంగా ఇంకా అర్థం కాలేదు. రెండోది, అతను ట్రాన్స్జెండరా? సో ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫేమ్ కోసం నేను చేశాను యాక్చువల్గా. ఇదంతా లేదు, ఇదంతా ఎవరికి తెలియదు. ఇవాళ నా అసలైన రూపం చూడబోతున్నారు. ఎందుకంటే ఇదంతా ఒక ఫేమ్ కోసం, నాకు ముందు నుంచి ఫేమ్ అంటే ఇష్టం. సో అఘోర ఒరిజినలే, అది నాకు తెలుసు. అఘోర నేను ఫ్రెండ్స్ కలిసి మాకు తెలుసు తను ఒరిజినల్ అని, దాని దగ్గర మహిమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దయచేసి అఘోరాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదంతా నేను ఫేమ్ కోసం చేశానండి, ప్లీజ్. అఘోర నిజంగా ఒరిజినల్ అయితే ఇంతమంది అమ్మాయిల జీవితాలు ఎందుకు ఆడుకుంటున్నాడు? అదంతా లోక కళ్యాణం కోసం అమ్మా. రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, కేక్ తినడం ఏంటి, లేకపోతే తాళి కట్టడం ఏంటి? ఈ రోజు ఇదంతా అఘోర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు బేసిక్ గా పెళ్లికి వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటారు. ఈవెన్ తల్లితో కూడా తన బంధాన్ని తెంచుకొని కంప్లీట్ గా దీంట్లోనే ఉంటారని నేను విన్నా. సో ఇదంతా ఆరోపణ, అఘోర పైన చెడు ఉద్దేశం చేయడానికి మాత్రమే. దయచేసి ఇలాంటి అఘోర మీద ఎవరైనా తప్పుదా, అఫ్కోర్స్ నేను కూడా అయితే కానీ ఎవరిని సమ్మించేది లేదు. అఘోరాన్ని సపోర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం అక్క. చెప్పండి, అఘోర విషయంలో అంటే ఎందుకు వాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? సో నేను రియాలిటీగానే చెప్తున్నాను, వాడు నిజం. నేను ఒక ఫేమ్ కోసం వచ్చాను చెప్తున్నా. అయ్యో నిజాలు చెప్తే ఎప్పుడు నమ్మరేంటి అసలుకి?
నేను ఫస్ట్ రివీల్ చేస్తున్నా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఘోరా తెలుసు, అఘోరా ఒరిజినల్, అఘోరా డూప్లికేట్ కాదు. నా ఫేమ్ కోసం నేను అలా ఓపెన్ అవుతున్నా. ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే సంధ్య గారు అడగండి. సో అఘోరా శ్రీనివాస్ నచ్చకపో సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. నా వర్షన్లో సపోర్ట్ చేస్తున్నా. యా ఓకే. మీరు ఇంటర్వ్యూ మొత్తం చేసిన ఇదే ప్రశ్న వస్తుంది. సనాతన ధర్మం కోసం కాపాడే అఘోరాకి న్యాయం చేద్దాం. యా ఓకే. కాదక్క, ఒక్క విషయం చెప్పండి. నిజంగా సనాతన ధర్మం అఘోరా కాపాడుతున్నాడా? కాపాడుతుంటే పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? సో సనాతన ధర్మం అట్లెట్లా ఉంటది? ఎందుకు ఉండదు? అఘోరలు అనేవాళ్ళు అఘోర కానీ అఘోరి కానీ ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఎవరు కూడా పెళ్లిళ్ళు మీకు తెలియదు దేవకార్యం అంటే ఏంటో, మాకు తెలుసు. మీరు చెప్పండి పోయి దైవకార్యం అంటే ఏంటో. దైవకార్యం మీరు చెప్పకూడదు, రహస్యం. సో మీకు ఏదైనా కావాలంటే ఆమె చెప్పుద్ది. ఓకే సంధ్య గారు మీరు చెప్పండి. నమస్తే అమ్మ, నేను జోగిని సంధ్యని మాట్లాడుతున్నాను. ఈరోజు వారికి అందరు అంటున్నారు కదా మాధురి మాధురి అని చెప్పేసి. మాధురి కూడా ఒక డూప్లికేట్, అఘోరా డూప్లికేట్ అని చెప్పింది నేను. షామీర్పేట విలేజ్లో ఫస్ట్ అఘోరా గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది నేను. మాట్లాడుతున్నప్పుడు ఇంత ఇప్పుడు మాధురి అంటుంది కదా, అవును మరి నిజం. వాని మాటలు ఇన్ని రోజులు పట్టించుకున్నారు కదమ్మా మీరు. మళ్ళీ అన్ని నిజాలు చెప్పాడు, అవన్నీ నిజాలే కదా. మళ్ళీ అవి నమ్మినప్పుడు దీని మాట ఎందుకు నమ్మరు మీరు? నమ్మం కాబట్టి ఈ రోజు పిలిచింది. లేదు 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 ఎవ్వరికి ఏ మీడియా వాళ్ళకి పని లేదు. ఏ మీడియా పని చేస్తున్నాడు, ఏ మీడియా వాళ్ళు, ఏ మీడియా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో నేను ఖచ్చితంగా నాకు తెలుసు. అందరినీ అన్నట్టు కొంతమందిని మీకంటే మేము అడుగు తిని బతుకుతాం. మీడియా వాళ్ళలాగా మేము జిగర్జారలేదు. మీడియాకి ఇంత సపోర్ట్, వానికి అంత సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళకి మేము మాట్లాడే అవసరం లేదు. బట్ ఇన్నఫ్ క్వశ్చన్. యా ఎప్పుడేమన్నా పీక్కొని ఎప్పుడేమన్నా చేసుకొని మీ మాటకి నేను ఏకీభవిస్తున్నాను. ఆ మీడియా ఛానల్ ఏదో బయట పెట్టండి, మేము కూడా మీకు వత్తాసు పలుకుతాం. మీకు కూడా అందరికి తెలుసు ఎవరేంటి అనేది. అందరికి తెలుసు ఎవరేంటి, వాని దగ్గర ఎవరేం తీసుకున్నారు. కూర్చోబెట్టి ఇంటర్వ్యూలో వాని సపోర్ట్ గా మాట్లాడుతూ ఇప్పుడు కూడా వాళ్ళే అన్నట్టు ఓకే డన్. నాకేం లేదా, నేనేంటి నాదేంటి, నా కాళ్ళ గోట కూడా సరిపోరు ఏ ఆడపిల్ల కూడా. నా కాళ్ళ గోట కూడా సరిపోదు ఏ ఆడపిల్ల కూడా. మళ్ళీ విచిత్రం కాకపోతేను అంతే. ఏమైనా అడగాలంటే ఆమెను అడుక్కోండి. రైట్ అక్క, మీరు చెప్పండి. షామీర్పేటలోనే వాడిని పట్టుకొని ఫస్ట్ ట్రాన్స్జెండర్గా గుర్తుపట్టింది నేను. గుర్తుపట్టి అడిగినప్పుడు కూడా వాడు ఎప్పుడైనా సరే కానీ రివీల్ అవుతా అని చెప్పిండు. అది రికార్డ్ అయ్యింది. మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకురు మాతో. అప్పటి నుంచి మళ్ళీ వాడు చెప్పుకుంటూ వస్తుండు కదా ఒక లేడీని అని. మరి ఇప్పుడు కూడా ఆమె చెప్తుంది కదా రియలే అని చెప్పేసి. మళ్ళీ ఆమె మాటలు కూడా పట్టుకొని కొన్ని రోజులు మాట్లాడదాం. మళ్ళీ ఎందుకు, మనకి ఏ టాపిక్ దొరుకుతలేదు ఇప్పుడు. వాన్ టాపిక్ ఒకటే దొరుకుతుంది ఇప్పుడు మన వాస్తవం చెప్తున్నాను. ఈ రోజు ప్రజలు ఏమైపోతున్నారా అనేది శాటిలైట్ మీడియాకి అవసరం లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది శాటిలైట్ కి అవసరం లేదు. దాని తర్వాత స్టూడెంట్స్ ఎంత కొట్లాడుతున్నారు అనేది ఇబ్బందులు లేవు. ఇవన్నీ పట్టించుకోకుండా ఒక అఘోరిని హైలైట్ చేస్తూ నిజంగా చెప్తుంటే ఈ రోజు నా ఛానల్ త్రూ మిర్రర్ ప్లస్ ట్రూ నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి కూడా మేము కావాలని అతని జోలికి పోలేదు. ఎందుకంటే అతన్ని హైలైట్ చేస్తే ఈ రోజు మా మోరల్స్, మా ఎథిక్స్, మా వాల్యూస్ దెబ్బతింటాయి. బికాస్ వీ నో వాట్ ఈస్. ఎందుకంటే తినని ఇంటర్వ్యూ చేసిన 6 నెలల కిందటే దాని తర్వాత మేము ఎంక్వైరీ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇట్లా అంటారు కదా, మరి బయట సమాజం మొత్తం ఒక్క లెక్క మొన్న లెక్క నడిచినప్పుడు మా మీద ఒత్తాసు పట్టినప్పుడు మళ్ళీ ఒక్కరు కూడా రాలేదమ్మా. మీరు ఏ టాపిక్ అయినా సరే అఘోరా గురించి అడుగుతున్నారు కదా, మళ్ళీ అఘోరా గురించి ఇంటర్వ్యూలు ఇచ్చి మేము ఇంత లాస్ అయినామని అడగలేరు ఒక్కరు కూడా. ఏ ఇంటర్వ్యూకైనా మాకు రూపాయి ఇచ్చిండే ఎవరన్నా కనుక్కోండి. నేను షామీర్పేట అవతల తుంగుంటాకి రావాలండి. అవతల ఇక్కడ తుంగుంటా కదా, అక్కడ తుంగుంటా. ఏమి ఇక్కడ నుంచి పొద్దుగాలు వచ్చినప్పుడు రాత్రి నుంచి ఆటో చార్జెస్ ఎవరైనా కడతారా? ఎవడు కట్టాడు. మేము పొద్దుగాలు ఎక్కితే 10 రూపాయలు మేము అడుక్కుంటేనే మళ్ళీ మా బతికెళ్తుంది. మరి మళ్ళీ అంత కష్టపడి చెప్తున్నారు, అలా అంత పైసలు తీసుకుంటలేదు. అది నిజమెంత అబద్ధం ఎంత అని ఒక్కళ్ళని ఆలోచిస్తున్నా. అంటే ఈ రోజు అఘోరా ట్రాన్స్జెండర్ పేరు చెప్పుకొని మీ కమ్యూనిటీని బదనాం చేస్తున్నాడు కదా. అవునమ్మా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇక్కడ ఉంది, మాట్లాడండి. ఒక శివశక్తులలో, ఒక జోగిని వ్యవస్థలలో శివశక్తి కాదు, ఒక జోగిని వ్యవస్థ కాదు, ఒక ట్రాన్స్జెండర్ కాదు, ఒక అఘోరా కాదు, ఒక నాగ సాధువు కూడా కాదు. కామన్ మ్యాన్, మామూలు మనిషి. పాపులారిటీ గురించి ఇవాళ రేపు చిన్న పోరాడు చెడ్డీలు వేసుకున్న పోరాడు కూడా జర మంచిగా అయింది అనుకో, ఈ కటింగ్ ఆ కటింగ్ అని సోకులు పడుతుంది. వానికి అది సోకు అనిపించింది. ఇవాళ రేపు సరే ఇంత మంచిగా మాట్లాడుతారు అందరు మళ్ళీ నిన్న అలా ఫస్ట్ భార్య అని చెప్పారు. మళ్ళీ అలా పొద్దున టాపిక్ వచ్చింది ఎవరి దగ్గర కన్నా
ఎందుకు రాలేదు? ఎందుకు డైవర్ట్ అయిపోయింది? నా క్వశ్చన్ కూడా ఇదే, ఎందుకు డైవర్ట్ అయిపోయింది అది? ఇప్పుడు కాదు, వానికి అలవాటే ఇది. వాడిని పాయింట్ ఆఫ్ చేసి ఒక రోజు అడిగినప్పుడు రాత్రి ఏదైనా ఒకటి వైరల్ చేస్తూనే ఉంటాడు. రైట్. మాధురి గారు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి ఇంకా? అంటే ఇలాంటి వాళ్ళు ఎంత నో ఆన్సర్, నో క్వశ్చన్. ఒకటే, వాడు నిజం ఏదైనా మాట్లాడుకుంటే ఇటు మాటలు లేకపోతే లేసి వెళ్ళిపోతాను అంతే. జస్ట్ నిజాలు చెప్తే ఎవరు నమ్మరు. ఓకే, నిజాలు చెప్తున్నారు కాబట్టి ఐ డోంట్ కేర్. ఇన్నఫ్ క్వశ్చన్స్. మేము కొట్లాడినన్ని రోజులు ఎవరు రాలేరండి. ఇవాళ మళ్ళీ పొద్దున్న చాలీలు మీడియాలో అందరు ఫోన్, సారీ మిన్నని అంటున్నాను అనుకోకండి, తప్పర్లేదు. ప్రతి ఒక్క మీడియాకి నేను ఇలా చెప్తున్నాను. ఏం పర్లేదు. ఇప్పుడు మాధురి గారికి వచ్చిన కోపంలో కూడా తప్పలేదు. కోపం నాకెందుకు? నాకేమన్నా మీ మీద కోపం, నా మీద మీరు లక్షలు ఇస్తున్నా, నేను లక్షలు తీసుకుంటున్నా, అట్లేం లేదు. ఫస్ట్ రావడం మా బుద్ధి. 3 లక్షలు 4 లక్షలు ఇస్తున్నారు అంటానమ్మా. మాకు వ్యూస్ వచ్చినా కొద్ది 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు. ఎవరన్నారు ఈ మాట? అయ్యో బయట జనం. ఓకే, అఘోరి మీద ఇప్పుడు మీ ఏదైతే బేసిక్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? అంటే తను ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నానని డిక్లేర్ చేసుకున్నాడు. తను ఫస్ట్ అమ్మ అని డిక్లేర్ చేసుకున్నాడు. మరి అమ్మని కూతుర్ని ఎక్కడైనా సరే తల్లి పెళ్లి చేసుకుంటుందా? నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. ఎవరైనా సరే గురువు అన్నాక కన్న తల్లితోని సమానం. ఇవాళ కన్న తల్లికి బిడ్డకే పెట్టిను అంటే రేపన్నాడు కన్న బిడ్డని తండ్రి కూడా చేసుకోవచ్చా? అక్కని తమ్ముడు చేసుకోవచ్చా? కలియోగం అమ్మ ఇది, కలియోగం వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ పెళ్లితో సమాజానికి తను అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు? వాయువరస లేకుండా ఉండాలని చెప్పేసి గంతే. అక్క చెల్లెలు అన్నదమ్ములు తల్లి పిల్లలు ఏది వాయువరస లేకుండా పెళ్లిళ్ళు చేసుకొని సంసారం సాగించుకుంటా 10 మందితో వండుకొని 10 మందితో ఉండాలని. ఇంతవరకు చేసింది ఒక ఎత్తు అయితే మరి లక్షల పేర్ల మీద డిపాజిట్ అవుతున్నాయి, అన్నీ పోతున్నాయి. మళ్ళీ దానికి అన్ని పట్టుకుంటలేరు. వాళ్ళ పెద్దోళ్ళ దగ్గర పోయి కొట్లాట పెట్టుకుంటే మళ్ళీ అప్పుడు పట్టుకుంటలేరు. రోడ్డు మీద ఇంత కత్తిలు పట్టుకొని చిన్న పూరలు తిరిగితే వాళ్ళు లోపడతారు. కానీ మీరు ఇంత పెద్ద తలవార్లు పట్టుకొని నేను గొడవ నీకు పోతామని వాళ్ళని లోపడిగారు. మన గవర్నమెంట్కి సెల్యూట్ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి వాళ్ళని ఇంకొక 4 రెడీ చేయండి అని చెప్తాను నేనైతే. అలాంటి వాళ్ళని చేస్తే ఇంకేం లేదు, ఇంకా మంచిగా అవుతుంది. రేపటి నుంచి మనం కూడా బట్టలు ఇప్పి తిరుగుదాం, ఇక అయిపోతుంది. ఇప్పుడు ఆడపిల్లల్ని టార్గెట్ గా పెట్టుకొని తిరుగుతున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. బేసిక్ గా అతన్ని టార్గెట్ పెట్టుడు కాదు. ఒక మాట నేను చెప్తానమ్మా, ఈ రోజు వాడు మాట్లాడుతుండా ఏమన్నా మొత్తం ఆ పిల్లని మాట్లాడుతుంది. వాడు మాటకారి వాడు ఇవాళ పొద్దున్న నుంచి అయినా సరే కానీ ఎన్నిట్లలో ఆ పిల్లనే మాట్లాడుకుంటూ వస్తుంది, కానీ వాడు ఎక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ రోజు మోకిల పోలీస్ స్టేషన్ లో దాదాపు 10 లక్షలు ఒక అమ్మాయి దగ్గర తీసుకున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. 10 లక్షలు అమ్మాయి దగ్గర తీసుకోలే, ఒక లాయర్కి లింగ పూజ చేస్తే వేసిండట. ఆ అమ్మాయి ఏమో 5 లక్షల రూపాయలు అండ్ బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు, మొత్తం 15 లక్షల లెక్క అది. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి పేరు బదలాన్ని చేస్తున్నావు. సరే నీకు అమ్మాయి ఎట్లా పరిచయం ఏం సంగతి అని చెప్పేసి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి పెడతలేరు ఎందుకమ్మా? ఎందుకంటే దీని మీద బేసిక్ గా హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు హిందూ సంఘాలు నాకు ఫోన్లు చేస్తారమ్మా, ఆయన ఒరిజినల్ అంట, ఒక్క నిమిషం, ఎవరా హిందూ సంఘాలు ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పండి. ఒరిజినల్ అనేవాడి నాకు ఒక్కడొచ్చి చూపించండి. ఇప్పుడు ఇగో అమ్మ నేను కుళ్ళే చెప్తున్నాను, ఈ రోజే చెప్తున్నాను. మా ట్రాన్స్ కమ్యూనిటీ ఆమెనే హిందూ సంఘాలు ఒక ఆమె మనిషి అంట. నాకు కూడా తెలియదు కానీ కనుక్కుంటే మాత్రం దొరుకుద్దాం ఎప్పటికైనా. ఆమె నాకు ఫోన్ చేసి సనాతన ధర్మం గురించి మనం కొట్లాడాలి, చెయ్యాలి, మనం మంచిగా ఉండాలంటే అది కొట్లాడదాం అక్క, దాంట్లో ఏముందని నేను అన్నా. అయితే ఆమె ఏమంటది, అఘోర గురించి నువ్వు ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, బంద్ చేయి. అట్లెట్లా అవుతుంది? మళ్ళీ నేను ఎందుకు భయపడాలి? నన్ను మర్డర్ చేపిస్తాను నాకు కాల్ చేయించింది, మళ్ళీ నేను భయపడ్డానా? అప్పుడు ఆ ఫోన్లు ఉండమ్మా, మీడియా ఎందుకు పాత వీడియోలలో ఉన్నది, పాత నా ఇంటర్వ్యూలు ఇచ్చిన దానిలో నేను ఇచ్చాను, ప్రతి ఒక్కరికి నేను ఇచ్చాను, అది కూడా. మళ్ళీ అప్పుడు మాట్లాడలేరు. ఇంతవరకు మళ్ళీ పాయింట్ ఆఫ్ చేసి మళ్ళీ ఇవాళ తూతూ అని ఉంచిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఒక్కరు వచ్చి మాట్లాడతలేరు. ఆమె పేరేం పేరు, నారాయణ పేరు ఎవరు, అదే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడింది ఆ రోజు ప్రియా చౌదరి గారికి. ఆమెకి నమస్తే వామ్మ, ఆడపిల్ల కదా ఆమె. మళ్ళీ సరే ఇప్పుడు ఒక తల్లి పిల్లని చేసుకుంటుంది కదా అమ్మ, రా మళ్ళీ చూద్దు. చూసిన తర్వాత ఇప్పుడు మాట్లాడాలి, ప్రియా చౌదరి గారు మాట్లాడాలి. ప్రియా చౌదరి గారికి కూడా అప్పుడు అన్నది మీరు ఏం చేస్తారో చూస్తారా అని వీళ్ళని, అది ఇది అని మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడాలి ఆమె. ప్రియా చౌదరికేనా? ప్రియా చౌదరి. లలిత్ గారు నమస్తే అండి, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. సో హిందూ అదే సనాతన ధర్మం కాపాడే వ్యక్తిగా మీరు ఎప్పుడు మీ వాయిస్ ఎప్పుడు మీరు గట్టిగా వినిపిస్తూ ఉంటారు కదా, రైట్? అయితే సార్ నేను మీ కాల్ రికార్డింగ్ చేస్తున్నాను, మీరు ఏమీ అనుకోవద్దు.
నేను ఇంటర్వ్యూలో మిమ్మల్ని కాల్లోకి తీసుకుంటున్నాను. సో ఈ అఘోరి చేసేటువంటి ఘోరాలకి సంబంధించి లిటరలీ చెప్తున్నా, అంటే ఏ హిందూ ఇప్పుడు వరకు దీని మీద వచ్చి ఎవరు మాట్లాడలేదు, ఏ కమ్యూనిటీ మాట్లాడలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అలాగే జోగిని వ్యవస్థ వచ్చి వాళ్ళ గొంతు చాలా గట్టిగా వినిపిస్తున్నారు. నిజంగా అంటే హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాలి. వాళ్ళు సనాతన ధర్మం గురించి వాళ్ళు కూడా పోరాటం మొదలు పెట్టారు. రైట్, ఇక్కడైతే ఈ అఘోరి విషయంలో అంటే వీళ్ళు మీ స్టాండ్ ఏంటి సార్? జోగిని సంధ్య ఓకే, ఎవరున్నా కూడా ఎవరైతే ఈ ఇష్యూని ఖండించినాక అక్కడ కూర్చున్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వాళ్ళకి హిందూ సమాజం తరఫున సరస్సు వచ్చే బాధలు ఉందన్నారండి. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే, కానీ ఇక్కడ అఘోరి ముసుగులో ఇతను చేస్తున్న శ్రీనివాస్ చేస్తున్నది తప్పు కూడా కాదు, పాపం. కారణం ఏంటంటే సనాతన ధర్మంలో చెప్పబడ్డ అఘోర తత్వానికి, అఘోర తత్వం పేరుతోటి ఇతను తిరుగుతూ చేస్తున్న మాటలు కావచ్చు, లేకపోతే చేస్తున్న పనులు కావచ్చు, ఏవైతే వాటికి అసలు సంబంధం లేదు. అండ్ ఎందుకంటే అతని గురించి చూస్తున్నప్పుడు చాలా డార్క్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తా ఉన్నాయి. ఒకటి, అతనికి ఇంతకు ముందు పలుమార్లు వివాహం అయిందని చెప్పేసి, ట్రాన్స్జెండర్. అతను కపుల్ ఆఫ్ టైమ్స్ మ్యారేజ్ చేసుకున్నాడు ఒక అమ్మాయిని, తర్వాత అంతకుముందు ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఏదో శ్మశానంలో పూజలు అని చెప్పేసి డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసింది. హిందువులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన వాళ్ళందరినీ నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే ఇతను వేములవాడ దర్గా కూలుస్తా అన్నాడు కాబట్టి ఇతను గొప్ప ధర్మరక్షకుడు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా కూల్చేవాడైతే అంత హడావుడి చేసేవాడు కాదు, చేసుండేవాడు. కాబట్టి కూలిస్తే నిజంగా ఆ రోజున మళ్ళీ అతను పొగడొచ్చు. 100 మంచి పనులు చేశాడు కాబట్టి ఒక చెడ్డ పని చేసుకోవడానికి సనాతన ధర్మంలో పర్మిషన్స్ ఉండవు. ఓకే, అతను నిజంగా ఒకవేళ దర్గాని కూల్చేంత శక్తివంతుడైతే కూల్చిన తర్వాత ఆ కూల్చిన పని గురించి పొగుడతాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాను, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాను, సమాజంలో హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తానంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ కూర్చోడానికి సిద్ధంగా లేవు. ఓకే, అఘోర తత్వము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘోరం కాని పనులు ఏవైతే ఉంటాయి, ఘోరమైన పనులు ఏవైతే ఉంటాయి అవి చేయకుండా ఉండటం. ఓకే, కానీ ఇతను చేస్తున్నవన్నీ కూడా ఘోరాలే. అండ్ ఫస్ట్లీ అఘోర తత్వం సాధన చేయాల్సిన వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అయిపోతారు. చివరికి వాళ్ళ ఆహార విహారాల్లో కూడా ఈ సమాజం మొత్తం విడిచిపెట్టేసి సమాజానికి పనికిరావు అనుకున్న వాటిని స్వీకరిస్తూ వాళ్ళు బ్రతుకుతారు. కానీ ఇతను అలా కాదు, లగ్జరీ కారులో తిరుగుతాడు, ఆడపిల్లలతో ఆడుకుంటాడు. మొన్న ఏదో ఒక స్కాండల్ వచ్చింది, అది ఇతనో కదా తెలియదు, ఒక అబ్బాయి తోటి మిస్బిహేవ్ చేస్తూ ఒక వీడియో కూడా ఏదో వచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దౌర్భాగ్యం ఏంటంటే హిందువుల్లో ఈ మధ్య ఆధ్యాత్మిక ధోరణి కంటే కూడా ఈ భక్తి పేరుతోటి ఎవరిని పెడితే వాళ్ళని నమ్మటం, ఏది పెడితే అది ఆచరించడం ఎక్కువైపోయింది. ఈ హిందూ ధర్మంలో ఈ నగ్న పూజలు కావచ్చు, శ్మశానంలో చేసే ఆరాధనలు, ఇట్లాంటి చేతబడులు, ప్రాణాలు ఏవైతే ఉన్నాయి ఇలాంటి వాటిని పావు లేదు, అసలు లేవు కూడా అవి. కానీ ఇతర ప్రజల యొక్క భయాన్ని ఆచని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకుల దగ్గర, వ్యాపారవేత్తల దగ్గర సొమ్ము చేసుకోవటం కోసం ఇలాంటి పూజల్ని ప్రమోట్ చేస్తా ఉన్నాడు. దీని పట్ల ప్రతి హిందువు కూడా జాగ్రత్తగా ఉండాలని, రక్షించబడాలని, అంటే ఇతని యొక్క మోసంలోకి పోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. బేసిక్ గా ఈ విషయం గురించి గత 7-8 నెలల నుంచి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి మాధురి అయితే చాలా గట్టి ఫైట్ చేస్తుంది. తను నిజంగా చెప్పాలంటే, కాకపోతే తనని ఆ రోజు ఖండించారు, అందరూ ఖండించారు. తనకు బెదిరింపు కాల్స్ కూడా చేయడం జరిగింది. మాధురి ఉన్నారు, అలాగే జోగిని వ్యవస్థ నుంచి సంధ్య గారు కూడా ఉన్నారు. ఒకసారి మీతో మాట్లాడతానంటున్నారు. జై శ్రీరామ్ అన్న, నమస్తే. నేను జోగిని సంధ్యని మాట్లాడుతున్నాను. నమస్తే. నమస్తే అన్న. చాలా సంతోషం తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత ధైర్యంగా ముందుకు వచ్చి దీన్ని ఖండిస్తున్నందుకు. ఎందుకంటే దీన్ని చేస్తున్న పనుల వల్ల మన ధర్మానికే కాదు, ఎవరైతే అంటే కొంచెం ఆరోగ్య ఉద్యోగులుగా లేకపోతే సమాజంలో ఇట్లా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. దాన్ని మీరు మీ బాధ్యత కాకుండా ధర్మం యొక్క బాధ్యత కూడా భుజాల మీద వేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను మా హిందూ సమాజం తరఫున. థ్యాంక్ యూ అన్న. నేను కూడా ఒక హిందూనే కాబట్టి మన సనాతన ధర్మం అని అంటే మన కట్టుకి, మన బొట్టుకి, మన ఆడపిల్లలకి, మన అమ్మవార్లకు ఉన్న పేరు ప్రఖ్యాతన. ఇలాంటి ధర్మాలలో ఒక అమ్మవారిలాగా పూజించే ఆడపిల్లలతో ఇట్లా ఆడడం, మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ అఘోర డూప్లికేట్ అని చెప్పుకుంటూ కొట్లాట పెట్టుకొని ఎంత చేసినా కానీ సనాతన ధర్మం కాపాడుతున్నా అని చెప్పుకుంటూ కూడా నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశారు. మన సనాతన ధర్మం పాటిస్తున్న వాళ్ళే
హిందువులే, మన హిందువులే నాకు కాల్ చేసి కోపం అయ్యారు, నన్ను తిట్టిరు, అఘోరి గురించి ఇంటర్వ్యూలు బంద్ చేయాలని అన్నారు. మళ్ళీ అలా ఒక్కరు కూడా మాట్లాడతలేరేందన్న మళ్ళీ. అదే కదమ్మా ఇవాళ ఇన్ని రోజులు నన్ను మాధురిని పాయింట్ ఆఫ్ చేసి మేము సూసైడ్ దాకా పోయి వచ్చాము మేమిద్దరం. ఈ బాధ భరించలేదు. నిజంగా మీకు చాలా బాధ అన్యాయమే జరిగిందమ్మా ఇట్లాంటి వాళ్ళ వల్ల. అన్యాయం అంటే చెప్పుకోలేని అన్యాయం అన్నా. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో మన పక్కకు పెట్టారు. ఒక శివశక్తి జోగిని వ్యవస్థలలో ఇట్లెందుకు ఇస్తున్నావు, అట్లెందుకు ఇస్తున్నావు, సనాతన ధర్మం ఎట్లనన్నా పోని విడిచిపెట్టన్నా కానీ నేను మన సనాతన ధర్మాన్ని కాపాడుతా, సనాతన ధర్మం అంటే అది కాదు ఇది అని చెప్పి నేను కొట్లాడ పెట్టుకొని మేము ఇంత చేస్తున్నాం. మననే పక్కకు పెట్టేశారు కదన్నా. ఈరోజు డూప్లికేట్ అని తెలిసినా కానీ మన హిందూ ధర్మాల నుంచి ఎవ్వరు కూడా ఇంతవరకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇస్తలేరు. అదేనమ్మా, నేను యాక్చువల్లీ అమెరికాలో ఉన్నాను ఇప్పుడు. రాధాతో కూడా నేను మాట్లాడాను, ఆవిడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు త్వరలోనే ఆవిడ వీలుని బట్టి. సో దీని మీద మేము హిందూ జనశక్తి తరఫున మేము కూడా దీన్ని 100% ఖండిస్తున్నాము. గతంలో ఆల్రెడీ ఫేస్బుక్ లో చాలా సార్లు పోస్టులు కూడా పెట్టడం జరిగింది, నిజమైన అఘోర తత్వం ఏంటో తెలుసుకోవాలి అందరూ అని చెప్పేసి. దీని మీద నేను ఖండించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నా, ఖండించాం కూడా. కాకపోతే రిపీటెడ్ గా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు మీకు లాగా. రైట్, థ్యాంక్ యూ లలిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా సో విన్నారు కదా మొత్తంగా. అంటే ఈ రోజు నుంచి మా ఛానల్ తరఫున మీకు హిందూ జనశక్తి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో లలిత్ గారు మీకు సపోర్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఆయన కూడా ఉద్యమం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజు అంటే లిటరలీ చెప్తున్నా, ఆ రోజు కూడా ఇదే సీట్ లో ఇదే ప్లేస్ లో మాధురి గారిని కూర్చోబెట్టి ఆ రోజు కూడా అది ఇంటర్వ్యూ చేశాను. బట్ ఇలాగే తనకి నాకు ఆర్గ్యుమెంట్ అయ్యింది. కానీ ఆ ఇంటర్వ్యూ ఎంత పెద్ద సక్సెస్, ఎందుకంటే తను చేస్తున్న ఫైట్ నాకు పర్సనల్ గా నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క ఛానల్ తనకేదో డబ్బులు ఇచ్చారని, తనేదో కావాల్సుకొని చేస్తున్నట్టు అందరూ మాట్లాడుతున్నారు. బట్ నా వర్షన్ కూడా నేను మీకు ఎందుకు వినిపించానంటే తనకు కోపం రావడంలో తప్పు లేదు. అండ్ ఇంకొకటి, ఒక వ్యక్తి ట్రాన్స్ఫార్మ్ అయినంత మాత్రాన ఆ ఫైట్ చేస్తుంటే ఎందుకు అంగీకరించరు? వాళ్ళు అసొంటోళ్ళు ఎందుకు అవుతారమ్మా? మనోళ్ళు చెడు మాటలు కావాలి, ఆడ ఈడ వంద లెక్కలు కావాలి, లేకపోతే ఆడెట్టు పోతుండే ఈడెట్టు పోతుండే. ఈ రోజు న్యాయానికి ధర్మం లేదమ్మా మన దానిలో. ఈ రోజు సొసైటీలో సో కాల్డ్ సోషల్ యాక్టివిస్టులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇవన్నీ వినబడవు కదమ్మా. బుద్ధి జ్ఞానం వాళ్ళకి ఎందుకు లేదు? అదే మేము కూడా ఇప్పుడు క్వశ్చన్ చేసి అడుగుతుంది. మళ్ళీ ఇన్ని రోజులు అంటేనేమో డూప్లికేట్ అని అంటే కాదు ఒరిజినల్. మళ్ళీ ఇలా డూప్లికేట్ అని మొత్తం ప్రూఫ్ అయిపోయింది కదా, ఒరిజినల్ కాదని. ఏం చేస్తుంది మళ్ళీ ఇవాళ ఏం చేస్తుంది అంటే మీకున్న సోయి వాళ్ళకి ఎందుకు లేదు? నేను అదే అడుగుతున్నాం. మేము కొట్లాడి లాస్ట్కి వస్తే ఇప్పుడు ఒక మూలగడ స్టేజ్కి అయినా మేము. సో నేను అడిగిన క్వశ్చన్ కి తను ఎంత అప్సెట్ అయిందో బేసిక్గా ఎస్ మీడియాలో ఇప్పుడు అంతా అలాగే ఉంది కాబట్టి ఒక రియాలిటీ చూపిద్దామని చెప్పేసి అని ఆ స్టార్టింగ్ లో అలాగే నేను తనని ప్రశ్నించాను తప్ప ఇంకొకటి అయితే అసలు కాదు. ఎందుకంటే బికాస్ ఐ నో వాట్ ఈస్ మాధురి. ఇప్పటి నుంచి కాదు, నాకు మాధురి అనే వ్యక్తి 10 సంవత్సరాల నుంచే తెలుసు. తను పడ్డ కష్టాలు కానీ బాధలు కానీ తను వచ్చిన విధానం కానీ ప్రతిదీ తెలుసు నాకు. సో మొత్తంగా అది మాధురి గారు కొంచెం మాట్లాడుతూ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి ఇదే నన్ను కోరుకుంటా దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి మాధురి గారితో, అలాగే జోగిని వ్యవస్థ నుంచి సంధ్య గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.